శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 26వ శ్లోకం. ఓం వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. అర్జున, ఓ అర్జున, సమతీతాని అంటే గడిచిపోయిన కాలం, వర్తమానాని ప్రస్తుత కాలం, భవిష్యాని చ రాబోయే కాలం, భూతాని సమస్త ప్రాణులను జీవులను, అహం వేద నేను పూర్తిగా ఎరుగుదును, తు మాం కానీ నన్ను మాత్రము, కశ్చన ఎవ్వరూ నా వేద తెలుసుకోలేకపోతున్నారు. ఓ అర్జున, గడిచిపోయిన భూతకాలంలో ఉన్నవారిని, ప్రస్తుత వర్తమాన కాలంలో ఉన్నవారిని, ఇక ముందు భవిష్యత్ కాలంలో పుట్టబోయే సమస్త ప్రాణులను నేను పూర్తిగా ఎరుగుదును, కానీ నన్ను మాత్రము అంటే నా పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడు కాలానికి అతీతుడు. కాలం ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి సృష్టిలోని ప్రతి జీవి యొక్క పుట్టుక, స్థితి, లయము ఆయనకు తెలుసు. కానీ మనుషులు ప్రకృతి గుణాలకు, మాయకు లొంగిపోవడం వలన వారి కంటి ఎదుటే ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతున్నారు. ఈ శ్లోకంలో ఒక సత్యాన్ని ఆవిష్కరించాడు పరమాత్మ. వేదాహం అంటే నాకు అన్నీ తెలుసు, సమతీతాని అంటే ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్నీ నాకు తెలుసు, వర్తమానాన్ని అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో అది తెలుసు, భవిష్యత్తు అంటే ముందు ముందు ఏం జరుగుతుందో అది తెలుసు, ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎలా జరుగుతుందో, ఎలా ముగుస్తుందో అన్నీ పరమాత్మకు తెలుసు. ఈ జీవకోటి అంతా నాకు తెలుసు అంటే ఎల్లప్పుడూ నేను ఉన్నాను, నేను లేని కాలం అంటూ లేదు, అందరిలో ఉంటాను, అందరికీ దగ్గరగా ఉంటాను, కానీ ఎవరు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు అని అంటున్నాడు పరమాత్మ. దీనినే కొంచెం వివరంగా తెలుసుకుందాం. పరమాత్మ ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపుడిగా ప్రతి జీవిలోనూ ఉన్నాడు అని అనుకున్నాం. అటువంటి అప్పుడు పరమాత్మకు ఉండే లక్షణాలన్నీ మనకు ఉండాలి కదా. బంగారం యొక్క లక్షణాలు బంగారు ఆభరణాలలో ఉన్నట్టు మనలో కూడా పరమాత్మ లక్షణాలు ఉండాలి. కానీ ఆ బంగారంలో రాగి కలిపితే దాని లక్షణం మారిపోతుంది. అలాగే ఆత్మ ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారింది. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇస్తుంది. తాను ఆత్మస్వరూపుడని అనే విషయం మర్చిపోతుంది. జీవితం అంతా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ చేరి మానవునికి పూర్వజన్మ స్మృతి లేకుండా చేస్తాయి. కానీ స్వచ్ఛంగా ఉన్న ఆత్మకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ కాలస్వరూపుడిగా, సర్వజ్ఞుడిగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆయనను బంధించాలనుకుంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. అక్కడ ఉన్న రాబోయే కాలంలో చనిపోయే వీరులంతా తనలోనే ఉన్నట్టు చూపిస్తాడు. అంటే కాలం తనలోనే ఉందన్న నగ్న సత్యాన్ని ఈ శ్లోకంలో చెప్పినట్టే అక్కడ నిరూపించాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహామహులు ఎప్పుడు ఎలా మరణిస్తారో కృష్ణుడికి ముందే తెలుసు. అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడేనని, నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని భగవద్గీతలోనే చెప్పాడు. ప్రకృతి శక్తులైన ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల అహంకారాన్ని కృష్ణ పరమాత్మ ముందే గ్రహించి గోవర్ధనోద్ధరణ ద్వారా అణచివేశాడు. దేవతల ఆలోచనలు కూడా ఆయనకు ముందే తెలుసు అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఈ శ్లోకంలో ఒక సామాన్య మనిషి తన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో నేర్పే ఒక దివ్య ఔషధం. మనిషి సగం జీవితాన్ని గతంలో ఏం జరిగిపోయింది అని ఏడవడానికి, మిగిలిన సగం జీవితాన్ని ముందు ముందు నా పరిస్థితి ఏమిటి అని భయపడడానికి వాడుతుంటాడు. భగవంతుడికి మన గతము, వర్తమానము, భవిష్యత్తు అన్నీ తెలుసు అని నమ్మినప్పుడు మనకు తెలియని భవిష్యత్తు గురించి భయపడడం మానేస్తాం.
అంతా ఆయన చూసుకుంటాడనే శరణాగతి భావం కలిగి ప్రశాంతంగా జీవించగలుగుతాము. మనము ఏదైనా విజయం సాధిస్తే ఇదంతా నా తెలివితేటలు, నేనే చేశాను అని విర్రవీగుతాము. పుట్టక ముందు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు, చనిపోయాక ఎక్కడికి పోతామో తెలియదు. కానీ భగవంతునికి మన గురించి అంతా తెలుసు. ఈ సత్యాన్ని గ్రహిస్తే నేను, నాది అనే అహంకారం నశిస్తుంది. ప్రపంచంలోని వస్తువులు, మనుషులు కాలంతో పాటు మారిపోతారు. కానీ ఎప్పుడు మారనిది, మనల్ని ఎప్పుడు గమనించేది ఆ పరమాత్మ ఒక్కడే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రాపంచిక విషయాలపై మితిమీరిన వ్యామోహాన్ని తగ్గించుకొని ధర్మబద్ధంగా జీవించాలి. భగవంతుడు మనల్ని పూర్తిగా గమనిస్తున్నాడు. మన ప్రతి అడుగు ఆయనకు తెలుసు అనే స్పృహ మనలో ఉంటే మనం తప్పుడు పనులు చేయడానికి భయపడతాం, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడతాం. ఈ శ్లోకం మనకు ఇచ్చే పరమార్థం ఇదే. హరి ఓం తత్సత్.